హలో హోమీస్! ఎలా ఉన్నారందరూ? మీ దగ్గరున్న ఓల్డ్ న్యూస్ పేపర్స్ పడేస్తున్నారా? అస్సలు పడేయకండి. ఎందుకంటే ఈరోజు వాటితో ఒక బ్యూటిఫుల్ బ్యాక్‌డ్రాప్ రెడీ చేద్దాం. బడ్జెట్ తక్కువ, రిజల్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. ఫస్ట్ పేపర్ రోల్స్‌ని ఈక్వల్‌గా ఫోల్డ్ చేసి టైట్‌గా రోల్ చేస్తున్నాను. కొంచెం టైం పడతది. కానీ ఎఫర్ట్ అంతా వర్త్ అనిపిస్తది ఫైనల్ రిజల్ట్ చూసిన తర్వాత. ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ ఫోల్డ్స్‌ని ఒక్కొక్క దాన్ని ఫ్యాన్ షేప్ లాగా అరేంజ్ చేస్తున్నాను. ఒక్కొక్క ఫ్యాను ఒక్కొక్క సైజ్ అండ్ షేప్‌లో ఉంటే ఇంకా నేచురల్ లుక్ వస్తది. గ్లూ అంతా డ్రై అయ్యే వరకు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇలా స్మాల్ ఫ్యాన్స్ అన్నీ కలిపి ఒక పెద్ద ఫ్లవర్ షేప్‌ని అరేంజ్ చేయాలి. రౌండ్‌గా గ్లూతో స్టిక్ చేస్తే అదే పెద్ద ఫ్లవర్ షేప్ లాగా వచ్చేస్తది. క్రాఫ్ట్స్ అన్నీ చూడ్డానికి చాలా సింపుల్ అండ్ ఈజీ లాగా అనిపించినా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ చాలా రిచ్‌గా కనిపిస్తది. అన్ని గ్లూ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఈ సైడ్, ఆ సైడ్ 2 ఎండ్స్‌ని గ్లూతో స్టిక్ చేసేసేయాలి. దాని తర్వాత ఒక రౌండ్ పేపర్‌ని తీసుకొని దాని పైన గ్లూ అప్లై చేసి దానికి స్టిక్ చేసేస్తే అది స్ట్రాంగ్ బేస్ లాగా ఉంటదనమాట. బ్యాక్‌గ్రౌండ్‌ని కవర్ జేయాలంటే అలా చాలా పీసెస్ కావాలి. చాలా రిపిటేటివ్ ప్రాసెస్ అయినా సరే, మీరు కొంచెం మ్యూజిక్ వింటూ, చిల్ అవ్వుకుంటూ చేస్తే ఈజీగా వర్క్ అయిపోతది. ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ స్టాండ్స్ అవన్నీ అరేంజ్ జేయడానికి స్టాండ్స్ తీస్తున్నాను. ఈ స్టాండ్స్ ఎవరైనా యూజ్ జేయొచ్చు. ఒక్కసారి ఇంట్లో ఇవి కొన్నామంటే అన్ని డెకరేషన్స్‌కి ఇవే యూజ్ జేసుకోవచ్చు. చాలా యూజ్‌ఫుల్ థింగ్. మీకు కావాలంటే కామెంట్స్‌లో అడగండి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎంతైనా మన హ్యాండ్స్‌తో ఏదైనా క్రియేట్ జేయడం చాలా అనిపిస్తది గదా! ఫస్ట్ టైమ్ ఖమ్మంలో నా వర్క్‌షాప్‌కి ప్రిపరేషన్స్ ఇవన్నీ చాలా ఎక్సైటింగ్‌గా ఇంకా టెన్షన్‌గా ఉంది. కానీ టెన్షన్ కవర్ జేయడానికి ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నా అనమాట. మా శ్రీవత్సనయితే నేనసలు పట్టించుకోలేదు ఈ ఒక్క రోజు. పాపం మమ్మని చాలా హెల్ప్ చేసింది. నేను ఫస్ట్ ఆ రాడ్‌కి ఆ క్లాత్ అటాచ్ చేసేస్తున్నా. ఎందుకంటే మన పేపర్ ఫ్లవర్స్ అన్నీ ఆ క్లాత్ పైనే కిందేసి స్టిక్ జేసేస్తాననమాట. ఫస్ట్ ఏదైనా లుక్ క్రియేట్ కావాలంటే కింద అరేంజ్ జేసేసుకొని తర్వాత అక్కడే డబుల్ టేప్ బెట్టి స్టిక్ జేసేసి దానికి రాడ్‌కి అటాచ్ చేస్తాననమాట. ఏదైనా లుక్ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ప్లేస్‌మెంట్ చానా ఇంపార్టెంట్ గదా! సో, కింద నీట్‌గా అరేంజ్ జేసుకుంటున్నా. ఏ పేపర్ ఎక్కడొస్తే బావుంటది, ఏది ఎట్లుంటే బావుంటది అని జెప్పి నీట్‌గా అరేంజ్ జేసుకొని, ఫస్ట్ అంతా అరేంజ్ జేసుకొని, దాని తర్వాత దాని కింద కొంచెం లేపి డబుల్ టేప్ స్టిక్ జేసేసినా అనమాట. ఎందుకు అంటే ఫస్ట్ అరేంజ్‌మెంట్ ప్రాపర్‌గా లేకుండా గ్లూ బెట్టి, లేకపోతే డబుల్ టేప్ బెట్టి స్టిక్ జేసేస్తే అది ప్రాపర్‌గా రాకపోతే అదంతా తీసేటప్పుడు ఆ పేపర్ చినిగిపోతది గదా! అందుకని ఫస్ట్ అరేంజ్‌మెంట్ ఇంపార్టెంట్ ఏ డెకార్‌కైనా. హానెస్ట్‌లీ చెప్పాలంటే ఓల్డ్ న్యూస్ పేపర్స్‌తో ఇంత ప్రీమియం లుక్ బ్యాక్‌గ్రౌండ్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. వర్క్‌షాప్ కోసం పర్ఫెక్ట్ లుక్ వచ్చేసిందనిపిచ్చింది నాకైతే. మీకెట్లా అనిపిస్తుంది? కామెంట్స్‌లో చెప్పండి. మా అత్తయ్య, సంకీర్తి చాలా హెల్ప్ జేసిండ్రు. టేబుల్ పైన పేపర్స్ అన్నీ అత్తయ్య, సంకీర్తి ఇద్దరు కలిసి అరేంజ్ జేసిండ్రు. చాలా హ్యాపీగా అనిపిచ్చింది నాకింత సపోర్టివ్ ఫ్యామిలీ ఉందని. యాక్చువల్లీ నేను వర్క్‌షాప్ కోసం అది క్లాత్ పైన బెట్టినా కానీ మీరు వాల్‌కి డైరెక్ట్‌గా స్టిక్ జేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఫోటోస్ నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ డీఐవై వీడియో.